విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం పూర్తిగా తగ్గిపోయింది. కృష్ణానదికి వైరా, మున్నేరు, కట్టలేరు, కీసర ఉప నదుల నుంచి వరద పూర్తిగా తగ్గిపోయింది. 30 గంటల్లో 6.5 లక్షల క్యూసెక్కుల మేర వరద తగ్గిపోయింది. పులిచింతల నుంచి 4 లక్షల క్యూసెక్కుల వరద నీరు బ్యారేజీలోకి వస్తోంది. దీంతో దిగువకు 5 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. రైట్, చూస్తా ఉన్నాం. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 5 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం ఉన్నట్టు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బ్యారేజీ వద్ద పూర్తిగా వరద నీటి మట్టం కూడా తగ్గుతున్నటువంటి పరిస్థితులు అయితే చూస్తా ఉన్నాం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, గుడ్ మార్నింగ్. పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, వెరీ గుడ్ మార్నింగ్. గత 3 రోజుల నుంచి కూడా ప్రకాశం బ్యారేజీ వరద ఉధృతి కోస్తావాసులను కలవరపెట్టింది. ముఖ్యంగా ప్రకాశం బ్యారేజీ ఎగువ భాగాన, దిగువ భాగాన ఉన్న పలు జిల్లాల్లో ఉన్న ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. నదీ తీరంలో ఉన్న పలు గ్రామాలను జలదిగ్బంధనంలో ముంచెత్తింది. పంటలతో పాటు ఆస్తులను కూడా నష్టానికి గురైన పలు గ్రామాల ప్రజానీకం ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీకి వరద తగ్గుముఖం పట్టడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రకాశం బ్యారేజీలో ఈ రికార్డు స్థాయిలో దాదాపుగా 120 సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 11,47,726 క్యూసెక్కుల వరద నీరు ప్రవహించింది. ఇది బ్యారేజీ చరిత్రలో మొదటిసారి ఈ విధంగా ప్రవహించడం. 1903లో 10 లక్షలు, 2009లో 10,94,000 మాత్రమే వరద ప్రవాహం వచ్చింది. ఇప్పుడు రికార్డు స్థాయిలో 2024లో 11,47,000 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చింది. బ్యారేజ్ వద్ద ఈ రోజు నిన్న ఉదయం నుంచి కూడా బ్యారేజ్ వద్ద వరద తగ్గుముఖం పట్టడం ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం ప్రకాశం బ్యారేజ్ వద్ద 5,25,000 క్యూసెక్కులకు వరద ప్రవాహం చేరుకుంది. దీంతో రెండవ ప్రమాద హెచ్చరికను బ్యారేజ్ అధికారులు ఉపసంహరించుకున్నారు. 30 గంటల్లో 6.5 లక్షల క్యూసెక్కుల మేర వరద ప్రవాహం తగ్గిపోయింది. పులిచింతల నుంచి 4 లక్షల క్యూసెక్కుల వరద నీరు మాత్రమే వస్తుంది. ఇక ఎగువ ప్రాంతంలో శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ నుంచి పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు ఉన్న కృష్ణానది పరివాహక ప్రాంతంలో వరద ప్రవాహం వర్షాలు కూడా పూర్తిగా తగ్గిపోవడంతో వాగులు వంకలు పొంగి వచ్చే వరద కూడా పూర్తిగా తగ్గిపోయింది. దీంతో పాటు వైరా, మున్నేరు, కట్టలేరు, కీసర వంటి ఉపనదుల నుంచి వస్తున్న వరద ప్రవాహం కూడా ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఇక్కడ కూడా పూర్తిగా తగ్గిపోయింది. గతంలో 6 లక్షల క్యూసెక్కుల వరకు కూడా ఈ ఉపనదుల నుంచి వరద ప్రవాహం వచ్చింది. అయితే ఈ వరద కూడా తగ్గుముఖం పట్టింది. దీంతో ప్రకాశం బ్యారేజీకి దిగువన గుంటూరు, బాపట్ల, కృష్ణా అండ్ ఎన్టీఆర్ జిల్లాల్లో ఉండే పలు మండలాల్లో ఉన్న గ్రామాలు నిన్నటి వరకు కూడా జల దిగ్బంధనంలో చిక్కుకున్నాయి. ప్రస్తుతం ఈ గ్రామాలు ఆ వరద ముంపు నుంచి కూడా బయటపడుతున్నాయి. ఆ గ్రామాల్లో దాదాపుగా 1వ అంతస్తు వరకు వచ్చిన వరద నీరు కూడా బయటికి వచ్చేస్తుంది, నదిలో కలిసిపోతుంది. దీంతో గ్రామాల ప్రజానీకం కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని చెప్పి రైతాంగం ఆందోళన చెందుతుంది. ప్రకాశం బ్యారేజీకి రిటైనింగ్ వాళ్ళు ప్రకాశం బ్యారేజీ డౌన్ స్ట్రీమ్ లో విజయవాడలో కనకదుర్గమ్మ వారద నుంచి అన్మలకుదురు వరకు కట్టిన రిటైనింగ్ వాళ్ళు రామలింగేశ్వర నగర్ లో శ్మశానం వద్ద రిటైనింగ్ వాళ్ళు నిర్మించకపోవడంతో వరదంతా కూడా వెనక్కి వచ్చి రామలింగేశ్వర నగర్ ను ముంచెత్తింది. అయితే ప్రస్తుతం నిన్న ఉదయం నుంచి కూడా వరద తగ్గుముఖం పట్టడంతో ఇక్కడ కూడా వరద ప్రవాహం తగ్గిపోయింది. ఇక కింద ఉన్న గ్రామాల్లో కూడా వరద తగ్గుతుంది అని చెప్పి కూడా రైతాంగం చెబుతూ ఉంది. అయితే పంట నష్టాన్ని అంచనా బాధితులను ఆదుకోవాలని కోరుతున్నారు. ప్రకాశం బ్యారేజీలో వరద మరింత తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది అని కూడా బ్యారేజ్ కంట్రోల్ అధికారులు చెబుతున్నారు. అయితే ఈ రోజు తెల్లవారుజాము 2:30 గంటల నుంచి కూడా మళ్ళీ గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు కోస్తా జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. ఈ వర్షం కారణంగా ఏమైనా మళ్ళీ వరద ప్రవాహం వస్తుందేమోనని ప్రజల్లో ఆందోళన ప్రారంభమైంది. అయితే ఈ వర్షం రేపు రాబోయే బంగాళాఖాతంలో ఏర్పడబోయే అల్పపీడన ద్రోణికి సంకేతం అని కొంతమంది చెబుతుండగా మరికొంతమంది మాత్రం ఇది ఋతుపవనాల కారణంగా వచ్చిన వర్షమేనను అని చెప్పి కూడా క్లౌడ్స్ ఎక్కువగా ఉన్నందువల్ల వచ్చిన వర్షమేను అని కూడా మరికొందరు చెప్తూ ఉన్నారు. బట్ వాతావరణ శాఖ దీనికి సంబంధించి ఇంకా ప్రకటన చేయాల్సి ఉంది. పవన్, రైట్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.